స్క్రిప్ట్ కూడా లేకుండా ఏం నిజంగా మాటలు రావట్లేదు. ఈరోజు సండే అవడం కానీ మేము యాక్చువల్గా వేరే ప్లాన్ వేసుకున్నాం, అది ఫ్లాప్ అయిందనమాట. మనకు తెలిసిందే కదా, మనం ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడైతే ముందుగా ప్లాన్ చేస్తామో అవన్నీ ఫ్లాప్ అవడం కామన్ మనందరికీ. ఈరోజు వీడు మా ఫ్రెండ్స్ కూడా మా రూమ్కి వచ్చారు. సక్సెస్ అయితే ఆశ్చర్యపడాలి నిజంగా. మనం అప్పటికప్పుడు అనుకున్న ప్లాన్స్ అయితే మాత్రం సక్సెస్ అవ్వడానికి చాలా ఆస్కారం ఎక్కువ ఉంది. మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే బిస్కెట్ అవ్వడం అనేది కామన్ అనమాట. ఈరోజు మా రూమ్కి వచ్చాడు. మేము ఈరోజు ఏమనుకున్నామంటే కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. నా లైఫ్లో ఎప్పుడు నుంచి నేను చికెన్ కర్రీ ఎన్నో వండింది తప్ప ఎప్పుడు ఫిష్ కర్రీ అయితే వండలేదు. ఈరోజు వితౌట్ ఇన్స్ట్రక్షన్, అంటే వితౌట్ అమ్మ ఇన్స్ట్రక్షన్స్తో అవేమీ లేకుండా మేము ఒకసారి ఫిష్ కర్రీ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఎలా ఉంటుందో ఈరోజు ట్రై చేసి మీకు చూపిస్తాం. ఫస్ట్ అయితే మేము ఫిష్ మార్కెట్కి బయలుదేరిపోయాం. ఫిష్ మార్కెట్ అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి బాలాపూర్లో సిఎంఆర్ షాపింగ్ మాల్కి రైట్ సైడ్ అయితే ఉండదన్నమాట. ఇది మేము ఎలా అయితే ఇంకా ధైర్యం చేసి ఇంకా ఫిష్ మార్కెట్ అయితే వచ్చేసాం అనమాట. చిన్నప్పుడు తాతయ్యతో వెళ్ళినా నాన్నతో వెళ్ళినా సరే చేప కొనడానికి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ చెప్పే ఇన్స్ట్రక్షన్ ఒకటే, ఆ చేప యొక్క శంకు లేపి చూసిన తర్వాత అక్కడ రెడ్గా ఉంటే చేప బాగున్నట్టు, అదే బ్లాక్గా ఉంటే చేప పోయినట్టు. ఇదే అమ్మ ఐడియాలజీ అనమాట. చిన్నప్పుడు నేను అలాగే చెక్ చేసి చేపలన్నీ ఒక చేప అయితే సెలెక్ట్ చేశాను. ఆ చేప 1 kg వచ్చింది, 230 అనమాట. ఇంకా అక్కడ నుంచి బాలాపురం మోర్కి వెళ్ళి మాకు ఈ రెసిపీకి కావాల్సిన సరుకులు అలాగే రూమ్లోకి కావాల్సిన సరుకులు అనేది తీసుకుని వచ్చేసాం. అది కూడా నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నది. పర్యవేక్షణ కాదు కానీ ఏ హెడ్ అడు నేను చూసా కానీ అది నచ్చుకుంటూ తీసేద్దామని చెప్పి గొప్పడు శన బాగుంటుంది కానీ శన సెపరేట్గా ఉండదు. చేప సొన కూడా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఫ్రై చేసుకుంటే మనకి పులుసు అయితే ఎంత టేస్ట్ ఉందో దానికి డబుల్ టేస్ట్ ఉంటుంది. మనం చేప సొన్ని కరెక్ట్గా కుక్ చేసి ఫ్రై చేసుకుంటే కనుక మంచిగా శనగ పర్లేదు కొట్టేసారు అన్నయ్య. చేపలు తోమడం కోసం అని చెప్పి మనోడు రఫ్ సర్ఫేస్ ఉన్న రాయిని ఎతుకుతున్నాడు. దరిద్రం ఏంటంటే ఇంకా దొరకలే. దొరికింది, సాధించావు మిత్రమా. మరి దేన్ని? ఓహో, ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. దీనికి కట్టుదొబ్బు అయిపోతుంది. ఆ చేప బతుకున్న రోజులు కూడా ఇన్ని కష్టాలు పడలేదేమో. దాన్ని తినడానికి మేము చాలా కష్టపడుతున్నాం. దీన్ని మనం ఉపయోగించుకోదాం పదం. అరే రాయిని కాదురా తోమాల్సింది, చేపనే. మళ్ళీ వేస్తాడు. ఓ పని చేద్దాం, ఫైనల్ టచ్. కడుగుడు కార్యక్రమం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. జాగ్రత్తగా వాళ్ళు తగ్గడంతో ఉండాలి, లేకపోతే తీసుకొని వచ్చింది. యాక్చువల్గా చేప అయితే చేప చూమేయచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే ఇది ముక్కలు కాబట్టి తోట కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఇబ్బంది అంటే ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కానీ స్క్రిప్ట్ కూడా లేకుండా ఏం కంటెంట్ రా నేను. ఇది అరే అప్పుడు వచ్చింది ఫ్లో. ఫస్ట్ అయితే ఇలా చేపలు తవన అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే కొంతమంది హెడ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టీత్ ఉండవద్దు అనమాట. నేనైతే తీసాను, మీకు చూపిస్తున్నాను. ఈ టీత్ ఇక మనకి ఈ ఏరియాలో ఉంటుంది అనమాట. అది మనం తీసుకుని చేసుకుంటే మనకి చాలా నీట్ ఉంటుంది. దీని పక్కనే ఇలాంటి చిన్నది ఉంటుంది అనమాట, చెదుగుడు లాంటిది అనుకోండి. ఇది మనకి స్మెల్ వస్తుంది అనమాట. ఇది మనకి చిదిగిపోయి అందులో పడిపోయిందంటే మనకి స్మెల్ వస్తుంది. మీరు దాన్ని అయితే మీరు చేసుకుంటున్నప్పుడు దాన్ని అయితే క్లీన్ చేసుకోండి. ఊరికి టమాటాలు ఎక్కువ కోసాడు, ఉల్లిపాయలు ఎక్కువ కోసాడు. మీరైతే మాత్రం ఒక 2 టమాటాస్ వేసుకోండి, అలాగే 3 ఉల్లిపాయలు. ఆ 3 అంటే మీరు ఇంకో 2 వేసుకున్నా నో ప్రాబ్లం, అది గ్రేవీ పోద్ది. ఈ 3 పక్కన పెట్టేస్తున్నాం. మీరు ఇవి ఇలా కట్ చేసుకోండి నీట్గా. పచ్చిమిరకాయలు అయితే మాత్రం ఇలా కట్ చేయకండి, ఇలా కట్ చేయకూడదు. దీన్ని నిలువుగా కట్ చేయాలి.
ఇలా నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనం ఇవి మిక్సీలో వేసుకుంటాం కాబట్టి మనం జస్ట్ ఇలా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, బెండకాయ ముక్కలు అలా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కలు మనం తోమేసిన తర్వాత ఇలా నీరు వాటర్లో వేసుకొని మనం ఉప్పు అలాగే పసుపు వేసుకుని కడుక్కున్న పర్లేదు, కడుక్కోపోయిన పర్లేదు. స్మెల్ వస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రం కడుక్కోండి. మనం ముందుగా మసాలా కోసం అయితే అల్లం, వెల్లుల్లి, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి మనం మసాలా కోసం వాడుకోవాలి. అది రెడీమేడ్ కూడా దొరుకుతుంది, కానీ మనం ఓన్గా చేసుకున్నది కొంచెం న్యాచురల్గా నాటు టేస్ట్ అనేది వస్తుంది అనమాట. మీరు కూడా ఇదే ప్రిఫర్ చేయండి. మ్యాక్స్ కొట్లో ఉన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ అవాయిడ్ చేయండి. ఇది మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేను అది తీసుకుని పక్కన పెట్టిన తర్వాత ఉల్లిపాయలు కూడా అలాగే గ్రైండ్ చేసుకున్నాను. ఇదంతా రెడీ అయ్యేసరికి మా వాడు చిన్న పని అని చెప్పి బయటికి వెళ్ళాడు అనమాట. నేను ఒక చేయడం అయితే స్టార్ట్ చేశాను, కానీ వీడియో తీయడం మర్చిపోయాం. మనం ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఇలాగే మనం ఆనియన్ పేస్ట్ ఇవన్నీ వేసుకుంటాం కదా, బెండకాయ ముక్కలు, అదంతా కాసేపు కుక్ అయ్యేసరికి ఆ మిశ్రమం నుంచి ఆయిల్ అయితే బయటకు వస్తుంది. ఈలోపు మనం చింతపండు పులుసుని అయితే కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత మనకి ఈ మిశ్రమంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇలా తయారవుతుంది అనమాట. దీంట్లో మనం చింతపండు పులుపు వాటర్ అయితే వేసుకోవాలి. ఇది కూడా వీడియో తీయడం మర్చిపోయాం మేము. ఆ మిశ్రమం కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ముక్కని జాగ్రత్తగా ఆ వాటర్లో మునిగేలాగా కంప్లీట్గా సర్దుకోవాలన్నమాట. మనకి ఏదైతే ఉందో అందులో మనకి కంప్లీట్గా వాటర్లో మునిగిపోవాలన్నమాట పీస్ అనేది. అప్పుడే మనకి మంచిగా ఉడుకుతుంది. చేప సోన ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ వాటర్లో పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టిన తర్వాత ఎల్లో కలర్కి వస్తుంది అనమాట. తర్వాత పెనం మీద ఆయిల్ వేసి దాంట్లో డైరెక్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి ఫ్రై చేసుకుంటే ఫైనల్గా ఎలా ఉంటుంది. ఒకటంటే బాగుందండి. మీరు కూడా నాకే ఉంటారు. ఇలాంటప్పుడు ముక్క చిత్తూ చేసుకోవాలి. మా వాడైతే మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నాడు, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి. ఏంది నిజంగా మాటలు రావట్లేదు. బాగుందన్నా. అబ్బా వావ్, ఇందుకు అదన కుందరాదనా బాగుంది, నైస్.